ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే నిరుద్యోగులనంటే కొంచెం డిగ్రీ చేసిన వాళ్ళు అలా ఉంటారు. చాలామంది కానీ కొంతమంది కోరికుంటది జాబ్ జేయాలి అని జెప్పేసి. కానీ వాళ్ళ దగ్గర చదువు గూడా ఉండదు. ఇంటర్‌తో అయిపోయిన తర్వాత పెళ్లి కావడమో, లేకపోతే ఇంటర్‌తో అయిన తర్వాత వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో వేరే చిన్న చిన్న జాబులు చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి గూడా అవకాశం ఉందంటారా ఉపాధి? ఖచ్చితంగా ఉందండి. అసలు చదువే అవసరం లేదు పెద్దగా. మినిమమ్ అక్షర జ్ఞానం ఉంటే చాలు. దాన్ని మనం ఇప్పుడు చాలామంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉద్యోగం మాత్రమే చేస్తారు. తక్కువ చదువుకున్న వాళ్ళు కంపెనీలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాజీ మినిస్టర్ మల్లారెడ్డి గారిని తీసుకోండి. ఆయన చదువుకున్నది ఏందండి? ఆయన ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టిండు, ఎన్ని డెంటల్ కాలేజీలు పెట్టిండు, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు, పాలు అమ్మిండు, పూలు అమ్మిండు, అవన్నీ చేసి మినిస్టర్ కూడా అయ్యిండు కదా. మరి ఆయన్ను చూసినప్పుడు ఆయన జీవితాన్ని మనం కొంచెం తరచి చూసి ఆదర్శంగా తీసుకోవాలనేది ఉండదా? ఉండాలి. బాగా చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఫుడ్ దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను చదివింది చాలా పెద్ద చదువు, నాకు ఇచ్చే ఉద్యోగం చాలా తక్కువ ఉద్యోగం, ఇట్లా ఫీల్ అయితే ఎట్లా? ఈ నామోషితోటే కదా. ఇప్పుడు ఏమి చదివినోడికి ఏమి ఇబ్బంది ఉండదు, బాగా చదువుకున్నోడు కూడా ఏమి ఉండడు, అటు ఇటు కానీ చదివినోడికి ఇబ్బంది. అంతేందుకు ఈ బర్రెలకు అన్నీ వచ్చింది ఈ మధ్యకాలంలో. ఈ బర్రెలకి ఏం చదువుకున్నదండి? నాకు ఉద్యోగం రాలేదన్నది. ఈమె ఎన్ని కాంపిటీషన్ టెస్టులకు అర్హత సాధించింది, ఏడ రాసింది, ఏడ రిజల్ట్ రాలేదు. ఒక్క బర్రెలకు సంబంధించింది ఏదో ఒక వీడియో చేస్తే ఆ వీడియో వైరల్ చేసిర్రు. ఎవరు వైరల్ చేసిండ్రు? చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వైరల్ చేస్తే అదొక కీవర్డ్గా మారింది. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్లో బర్రెలకని కొట్టగానే వీడియో రన్ అవ్వడానికి స్కోప్ పెరిగింది. ఆ స్కోప్ పెరిగితే ఈ వీడియో పెట్టుకుంటే మనకు రెవెన్యూ వస్తుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలామంది పెట్టుకుంటే వైరల్ అయింది. ఆమెను ఒక స్టార్ లాగా చేసిరు. నిజంగా బర్రెలక కంటే బర్రెలక ఏ రోజన్నా నిరుద్యోగుల పక్షాన ధర్నా చేసిందా? ఓ రాస్తారోక చేసిందా? ఒక అరెస్ట్ అయిందా? లేదనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఉరుకులు పరుగులు ఏమైనా పెట్టిందా? లేదు. మరి ఎవ్వరికి లేని పబ్లిసిటీ ఆ బర్రెలకకి ఎవరిచ్చిరు? ఇది సొసైటీ హితం కోసం చేసిందా? లేదు. వాళ్ళ స్వార్థం కోసం చేసింది. దీన్ని నమ్మి కూడా నిరుద్యోగులు ఏం చేసిరి? గెలిపిస్తామని చెప్పేసి ఓ దండోపదండాలుగా పోతుంది, ఒక ఊపు తీసుకొస్తుంది, రకరకాలు రావాల్సింది వచ్చే. ఆడ వచ్చిన ఓట్లెన్ని? అంటే నా ఉద్దేశం బర్రెలకను తిట్టడం కాదు, ఎటువైపు జనాల మైండ్ సెట్ను మనం డైవర్ట్ చేస్తున్నాం, ఎవరో ఆడుతున్న క్రీడలో మనం ఎట్లా బలి అవుతున్నాం అనే విషయం నిరుద్యోగులు గ్రహించకపోతే మళ్ళీ నష్టపోవడమే జరుగుతుంది కదా. ఈరోజు బర్రెలకి నష్టపోయిందా? ప్రభుత్వాలు నష్టపోయినా? అంతిమంగా నష్టపోయిందా ఓ అనుకుంటూ పోయిన నిరుద్యోగులే కదా. కాబట్టి మీరు ఏం జరుగుతుందనే విషయాన్ని గ్రహించకపోతే ఒకసారి టీఆర్ఎస్ పక్షానో, ఇంకోసారి కాంగ్రెస్ పక్షానో, ఇంకోసారి బీజేపీ పక్షానో, ఏదో ఒక పక్షాన ఉంటారు తప్ప మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ పక్షాన మీరు ఉండే అవకాశమే లేదు. నిజాయితీ ఏంటో కనుక్కోండి, వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. ఉద్యోగాలు అనేది బానిసత్వాన్ని పెంచుతాయి తప్ప క్రియేటివిటీని పెంచడానికి స్కోప్ లేదు. బాగా బతకడానికి కూడా ఉద్యోగాల స్కోప్ లేదు. ఈరోజు మహేష్ బాబు ఉన్నాడు, లేదా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, లేదా అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, లేదా విరాట్ కోహ్లీ ఉన్నారు. వీళ్ళ జాబ్ వీళ్ళ ప్రొఫెషనల్స్ ఏముంది? మహేష్ బాబు అంటే సినిమా యాక్టింగ్ చేయాలి, విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ ఆడాలి, ధోని అంటే క్రికెట్ ఆడాలి, సానియా మిర్జా అంటే టెన్నిస్ ఆడాలి. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ వీళ్ళ ప్రొఫెషన్లో వీళ్ళు సక్సెస్ అవుతూ కూడా సెకండ్ ఇన్కమ్ కోసము మళ్ళీ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఇన్కమ్ సంపాదిస్తున్నారా లేదా? సంపాదిస్తున్నారు. మరి వాళ్ళకంటే మనం బిజీయా? మనం చేస్తే ఒక్క ఉద్యోగం, ఉద్యోగానికే బిజీ అని చెప్పుకుంటున్నాం. వాళ్ళకి లేని బిజీ మనకి ఎక్కడిది? ఒకవేళ మనం బిజీ అయితే మన అకౌంట్ ఎట్లుండాలి? డబ్బులు చాలా ఉండాలి. మరి జీరోలే కూడా ఉన్నది. వాళ్ళు బిజీ కానప్పుడు వాళ్ళ టయాన్ని ప్రతిదాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు మన టయాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే మనం సక్సెస్ కామా? డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. కానీ మనం ఏం చేస్తున్నాం? లేని బిజీని తెచ్చిపెట్టుకుంటున్నాం. మనం బిజీ అనకపోతే మనం బేకార్ కావాలనుకుంటారు, అనుకొని మనకు మనముగా ఫీల్ అయ్యి లేకపోయినా బిజీ అని చెప్పుకుంటున్నాం. మరి బిజీ అయితే సండే ఎవరి బర్త్డేనో అయితే నువ్వెందుకు పోవడం?
ఎవరు కొడుకు బర్త్డే పార్టీ అయితే నువ్వు పోతివి, డెత్ డే పార్టీ అయితే నువ్వు పోతివి, అక్కడ సుంకులమ్మ అంటే నువ్వు పోతివి, జములమ్మ అంటే నువ్వు పోతివి, కట్ట కింద మైసమ్మకు పోతివి, కట్ట కింద పోషమ్మకు పోతివి, అట్లాగే దీపావళి అని, సంక్రాంతి అని, గణేష్ పండుగలని పూటక ఇక్కడ లేని బిజీ. 4 డబ్బులు సంపాదించే దగ్గర మాత్రం బిజీ ఎట్లా వస్తుంది? ఆడనేమో బిజీ అంటావు, వీడనేమో ఫ్రీగా పోతావు. అంటే నీ టయాన్ని, నీకున్న ఏదైతే రోజులో 24 అవర్స్ టైం ఉందో ఆ టయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నావు? 8 అవర్స్ డ్యూటీ అనుకుంటే మిగతా 16 అవర్స్ అంతా ఏమైపోతున్నాయి? నిద్ర అనుకుంటే ఇట్లా పోయినా ఇంకో 8 గంటలు 10 గంటల టైం ఉంటుంది కదా. ఈ 10 గంటల టైంని ఏం చేస్తున్నావు? వాట్సాప్కి ఇస్తున్నావు, ఫేస్బుక్కి ఇస్తున్నావు, బాతకానీలకి ఇస్తున్నావు. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకో 2-3 గంటల టైం ఉంటుంది కదా. ఆ ఖాళీ టైం నాకు ఇవ్వు. నీకు క్యాష్ రాకపోతే నన్ను అడుగు. డెఫినెట్గా మనకు చాలా టైం ఉంది, కాకపోతే ప్రాపర్గా యూజ్ చేసుకునే నాలెడ్జ్ మనకు లేదు, ఆ దిమాగ్ లేదు. కాబట్టి మనం ఇట్లా దీనత్వంలో బతుకుతున్నాం. ఇదే నీ టైంని నువ్వు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకో. రోజు ఒక 2 అవర్స్ టైం నాకు కేటాయించు. నీకోసం, నీ ఫ్యామిలీ కోసం, నిన్ను నమ్ముకున్న పిల్లల భవిష్యత్తు కోసం 2 గంటల టైం కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వితిన్ 1 ఇయర్లో నీకు డెఫినెట్గా 10 lakhs అబోవ్ ప్యాకేజ్ వచ్చేటట్టు నేను చేస్తాను. ఇట్లా చాలామందికి కూడా మనం చేయగలిగాం. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఇప్పటికి చాలామంది ఉన్నారు. వందలాది మంది లక్షాధికారులు అయ్యారు. ఇప్పటికి వాళ్ళ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ దీన్ని చేసుకుంటున్నారు. సో మీరు కూడా అట్లా చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. అది బాగా మీరు కరెక్ట్ చేసుకోగలిగితే, లేదనుకుంటే ఇంట్లో వైఫ్తో కూడా ఉంటుంది, ఫ్యామిలీతో కూడా ఉంటుంది. కూతురు భవిష్యత్తుకి ఏం చేయలేరు, కొడుకు చదువుకి ఏం చేయలేరు. ఇంకా నువ్వేమనుకుంటావు? నేను పేదరికంగా ఉండడానికి కారణం మా అయ్య. మా తాత మాకున్న 10 ఎకరాలు 3 ఎకరాలు అమ్మేసిండు. తాతను అయ్యని తిట్టడం తప్ప నువ్వేందనే విషయం నీకు తెలియట్లా. ఇట్లాగే కొనసాగితే రేపు నీ కొడుకు కూడా వాడి పేదరికానికి కారణం ఎవడంటాడు? నిన్నే తిడతాడు. ఎందుకంటే నువ్వు దారి చూపించినావు కదా. ఖచ్చితంగా తండ్రి పేదరికానికి కారణం కొడుకు ఎప్పుడు కాదు. తండ్రి పేదరికానికి కొడుకే కారణం తప్ప కొడుకు తన పేదరికానికి తండ్రి కారణం అనుకుంటున్నాడు. 100% తప్పు. సో నువ్వు పుట్టిన తర్వాత నీకు డైపర్లకో, వాటర్కో, ఫుడ్కో, స్కూల్ ఫీజులకో, కాలేజీ ఫీజులకో, నీ బైక్కో, నీ సైకిల్కో, వీటికి అన్నిటికీ ఖర్చు పెడితే నీ మీద తక్కువ ఒక తండ్రి ₹1 కోటి పైగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద నీకు పెట్టే ఏదైతే ఈ రకరకాల స్కూల్ ఫీజులు ఇవే పక్కన పెట్టేసి ఒక్క 10,000 15,000తో ఒక ఎకరా మనకు కొల్లూరులోనో లేకపోతే కోకాపేటలోనో హైటెక్ సిటీలో కొనేవాడు కాదు ఆ రోజుల్లో. కొనేటి ఉంటే ఇప్పుడు దాదాపు 1 ఎకరా 100 కోట్లు కదా. అంటే ఆ 100 కోట్ల ఆసామి అవుతుండే కదా మీ అయ్యా. ఆ రోజు కాలేదంటే కారణం ఎవరు? మనమే కదా. కాబట్టి ఇప్పటికైనా నా పేదరికానికి కారణం మా తాతనో అయ్యోనో అనే విషయాన్ని వదిలేయండి. ఇంకా వాళ్ళ పేదరికానికి కారణం నువ్వే తప్ప నీ పేదరికానికి వాళ్ళ కారణం కాదు. ఎందుకంటే ఈ విషయం నువ్వు మైనార్టీగా ఉన్నప్పుడు 14 సంవత్సరాల్లో ఆలోచిస్తే ఈ తప్పు కాదు. కానీ 26 సంవత్సరాలు 36 సంవత్సరాలు 46 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నీ పేదరికానికి వాళ్ళే కారణం అనే తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికైనా కట్టిపెట్టు. ఖచ్చితంగా నువ్వు మారితే నీ కొడుకు నిన్ను తిట్టుకోవడానికే అవకాశం ఇచ్చిన వాడివి కాకుండా ఉంటావు. లేకపోతే నువ్వు చూపించిన మార్గంలో రేపు నీ కొడుకు వచ్చి తిట్టుడు కాదు కొట్టుడు కూడా ఆపుతాడు. కాబట్టి ఈ మార్పు, ఈ ఆలోచన, థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉన్నవాళ్ళు నాతో చేయగలపండి. ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితిగతులని మారడానికి కావాల్సిన ఒక వేదికను, ఒక ప్లాట్ఫామ్ను నేను కలగజేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీరు అన్న విషయాలు చూసుకుంటే నిజంగానే సోషల్ మీడియాలో దానిపైనే ఆ మిగతా 8 గంటల కన్నా ఇంకెక్కువ సమయమే కేటాయిస్తున్నాం. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వేరే రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే రీల్స్, అవన్నీ పోయి లాస్ట్కి మళ్ళీ వాట్సాప్ స్టేటస్లు. ఎస్, వీటికి అసలు దీనికే నాకు దగ్గర 4 గంటలు టైం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. ఎస్ మమత గారు, మీరు అన్నది వాస్తవం. మనం న్యాచురల్గా ఏదో చెప్తున్నాం కానీ ఒరిజినల్ ఒక సంస్థ సర్వే చేసింది. ఒక సంస్థ ఆల్రెడీ సర్వే చేసింది. ఒక్కొక్క పర్సను ఒక రోజులో సోషల్ మీడియాలో ఎన్ని గంటలు ఉంటాడని. తక్కువ ఒక పర్సన్ యావరేజ్గా తీసుకుంటే 6.5 గంటలు 6.5 అవర్స్ సోషల్ మీడియా మీద ఉంటున్నారు. జాబ్ చేసినంత టైం ఖాళీగా ఉన్న వాళ్ళు కాదు, జాబర్స్తో కలుపుకొని అందరి మొత్తం మన ఇండియా వైజ్కి సంబంధించిన సర్వే చేస్తే ఒక్క పర్సన్ సరాసరిగా గ్రామీణ ప్రాంతంతో సహా పోల్చుకుంటే
ఒక పర్సన్ సరాసరిగా 6.5 గంటలు సోషల్ మీడియాలో ఉంటున్నారు. ఏం తెచ్చిపెట్టట్లేదు అది రూపాయి. ఏం తెచ్చిపెట్టట్లా. పైగా వీళ్ళు అనుకుంటున్నారు మేము ఫ్రీగా చూస్తున్నామని. ఫ్రీగా చూడట్లా, డేటా కొనుక్కుంటున్నావు కదా, ఈ డేటా డబ్బుల్ని చూసి మరి నువ్వు మామూలుగా ఫ్రీగా చూడట్లా, చూడడానికి డేటా కొనుక్కొని వాడికి డబ్బులు ఇచ్చి మరీ చూస్తున్నావు. చూడడంతో పాటు అడ్వర్టైజ్మెంట్లకు చూసి అడ్వర్టైజ్మెంట్ గురయ్యి మళ్ళీ రకరకాల వస్తువులు నువ్వు కొంటున్నావు. అదే కాకుండా నువ్వు చూసే ప్రతి వీడియో ఏదైతే ఉందో, ఎవరైతే వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ వీడియోలు చేసిన వాళ్ళు హీరోలు అవుతున్నారు. డబ్బులు సంపాదన చూసిన వాళ్ళే కదా జీరోలు అవుతున్నది, చూసిన వాళ్ళే కదా ఆడియన్స్ అవుతున్నది. ఇప్పుడు మన డాడీ ఏం చేసిండు, సీనియర్ ఎన్టీఆర్ సినిమా చూసిండు, అవును. మనం జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసినాం. అవును. మన కొడుకు ఎవరి సినిమా చూస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ కొడుకు చూస్తాడు. ఇట్లనే ఉంటుంది. చూస్తే ఇట్లా ఉంటుంది. ఏదైనా చేస్తే కదా మనం హీరోలం అయ్యేది, మన జీవితం మారేది, మన పిల్లల భవిష్యత్తు మారేది. ఇవేవి చేయట్లేదు కాబట్టి ఆడియన్స్లోనే మనం ఉంటాం. అట్లా చేస్తున్నారు కాబట్టి డేటా ఉంటున్నారు, రకరకాలు పోతున్నాయి, మన టైం వేస్ట్ అవుతుంది, కళ్ళు పోయి హాస్పిటల్ బిల్లు పెరుగుతుంది, బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి ఈ రోగాలన్నీ కూడా వచ్చి మళ్ళీ డాక్టర్ని కూడా పెంచి పోషిస్తున్నాం. మళ్ళీ ఆ రోగంకి ఏంటో కూడా మళ్ళీ యూట్యూబ్లో చూసుకో. మళ్ళీ యూట్యూబ్లో ఇప్పుడు నేను ఎక్కడి దగ్గరికి పోవాలో, నాకున్న ప్రాబ్లం ఏంటో మొత్తం యూట్యూబే. ఈరోజు వైఫ్ లేకపోయినా బతికేగలిగే పరిస్థితి ఉంది, కానీ వైఫై లేకపోతే బతికే పరిస్థితి లేదు. ఆ స్థితికి దిగజారినాం. ఒక రకంగా మానసిక వికలాంగులుగా మనం మారిపోతున్నాం రోజు రోజుకు. సో ఇప్పటికైనా ఈ దినచర్యల మార్పు లేకపోతే, మనం వాడుకోకపోతే మనం ఎవడో ఒకడు వాడతాడు. అదే మనం వాడుకుంటే హీరోలం అవుతాం, మనను ఇంకోటి వాడితే వాడినోడు హీరో అవుతాడు. ఇది జరుగుతుంది. సో ఈ విషయంలో ఎస్పెషల్లీ నిరుద్యోగులు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న అమ్మలక్కలు ముచ్చట్లు పక్కన పెట్టి స్టేటస్లు పెట్టకుండా, స్టేటస్లు కూడా షేర్ చాట్ నుంచి పెడతారు పాటలు పొద్దున్నే. సో వాళ్ళ జీవితాలకు సంబంధించి ఇప్పుడు కొందరు ఉంటారండి, రెగ్యులర్గా యూట్యూబ్ చూడకపోతే, లేకపోతే ఫేస్బుక్ చూడకపోతే, లేదా రీల్స్ చూడకపోతే వాళ్ళకి నిద్రపోదు కదా. అలాంటి వాళ్ళు చూసే కంటే 4 రీల్స్ అన్న చేయండి. ఈ రీల్స్ చేస్తూ ఇదన్నా రెవెన్యూగా మారుతుంది కదా, ఇదన్నా ఒక ప్రొఫెషనల్గా తీసుకోండి. అట్లా తీసుకోరు, ఎవరో చేస్తే వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇట్లా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, నా లైఫ్ చూస్తూనే ఉంటాం, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, చేసేవాళ్ళు హీరోలు అవుతారు, చూసేవాళ్ళు ఆడియన్స్ అవుతారు. మీరు ఆడియన్స్ లిస్ట్లోనే ఉండాలంటే చేయండి, ఇట్లాగే చూడండి. లేదు మీ లైఫ్ కూడా బాగుపడాలి, మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు అత్యంత అద్భుతంగా ఉండాలి, మీ కామ్దాన్లో ఎంటైర్ మీరే ఒక రేంజ్లో బతకాలంటే, మీకు ఆదాయం కూడా బాగా రావాలనుకుంటే ఏదైనా చేయండి. చూస్తే ఏమి రాదు, చేస్తేనే ఏదో ఒకటి వస్తుంది. అట్లా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.